హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ట్విస్టులు, విచిత్రాలు, వింతలు ఎన్నెన్నో చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. నిన్న కడప మేయర్ ఇంటి మీద టీడీపీ ఎమ్మెల్యే నిన్న మున్సిపాలిటీ చెత్తకు సంబంధించి చెత్త పన్నును వసూలు చేసే క్రమంలో మున్సిపల్ అభ్యర్థి మేయర్ సురేష్ బాబు ఇంటి మీద టీడీపీకి సంబంధించిన కార్యకర్తలతోన చెత్త తీసుకెళ్లి ఆయన ఇంటి ముందర పారేసే కార్యక్రమం విజయవంతంగా చేయించింది ఆమె మాధవిరెడ్డి. అయితే ఇక్కడ ఒక వీడియో రిలీజ్ అయిందన్నమాట. బిగ్ టీవీకి సంబంధించిన ఒక బ్రోకర్ టీవీ ఆ రిపోర్టర్ రెచ్చగొడతా ఉంటే అంటే మీరు ఎంత చెత్త వేస్తే అంత బాగా మిమ్మల్ని బిగ్ టీవీలో చూపిస్తామని చెప్పి ఇదిగో ఇక్కడ ఇది అంటే సోషల్ మీడియాలోనే కాదు, పలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇది ట్రోల్ అయిందనమాట. ఈ వీడియో టీడీపీ అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు ఇట్టుంటాయి అన్నమాట. గతంలో ఇదే కూటమి సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ముక్కుపిండి చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంది. మరి 100 రూపాయలు ఏంటి, 120 రూపాయలు ఏంటి అని చెప్పి రకరకాలుగా విమర్శలు చేసిన సందర్భంలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత రోజుకు 3 రూపాయల చొప్పున నెలకు 90 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు వసూలు చేసేందుకు ఇప్పుడు తెరదీస్తూ ఉన్నారనమాట. ఇవేవి చర్చకు రాకుండా ఇట్లాంటి దిక్కుమాలిన వింత విశేషాలను చూపిస్తూ వస్తున్నారు అన్నట్టు. ఏమనాలి ఈ బ్రోకర్ టీవీలకు, ఈ బ్రోకర్ భాగవతాలకు జనం ఏమన్నా స్పందిస్తారా? ముక్కున వేలేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసలు మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది అని. మరోవైపు ఆ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీద రకరకాల విమర్శలు. ఆమె గెలిచిన వెంటనే ఇక కడప జిల్లా మొత్తం నా కంట్రోల్లోనే ఉంది, ఎవరైనా సరే నా పర్మిషన్తోనే పనులు చేయాలన్న కోణంలో ఆమె మొత్తం జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తుంది. అక్కడి నుంచే మొత్తం టీడీపీలో అంటే కడప జిల్లా టీడీపీలో విభేదాలు మొదలైనట్టు చెప్తా వస్తున్నారు అనమాట. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇక టీడీపీ నేతలే ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం అంటే ఎంత నీరుగారిపోయింది, ఎంత నిర్వీర్యంగా మారింది అన్నది ఇప్పటికే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో అంటే మొత్తం జూనియర్ మినిస్టర్లతో కూటమి సర్కారును చంద్రబాబు ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. వ్యవస్థలన్నీ కూడా చెల్లాచెదురైనవి, అల్లకల్లోలంగా మారిందన్నది ఇవన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. రాజకీయ కోణంలో ఇట్లాంటి చేష్టలు కరెక్టే కావచ్చు, అంటే మీకు అవి సమర్థించుకోవచ్చు, కానీ ప్రజలు హర్షించారు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పటికీ చెత్త తరలించే కార్యక్రమానికి సంబంధించి ఏ కొత్త ఇనిషియేషన్ కూడా ఈ కూటమి సర్కార్ తీసుకోలే. పైగా జనం నుంచే ముక్కుపిండి పన్నులు వసూలు చేసే కార్యక్రమానికి తెరదీస్తున్నారు. దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఇట్లాంటి చేష్టలు దేనికోసం ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.